జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్ బ్యాగుల తయారీ పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. 3 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. దట్టమైన పొగలతో వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదని అధికారులు తెలిపారు. అది ఇంకా స్ప్రెడ్ అవుతుంది అది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. రమ్మంటున్నాడు మీ సారు. ఇంతకుముందు వారంకో సంఘటన ఇట్లాగే జరుగుతూ ఉంటే అప్పుడు చాలా పోరాటం చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో చాలా వరకు తగ్గినాయండి. ఇక్కడ కొంతమందిని పలకరిస్తే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే యాజమాన్య తప్పిదమని చెప్తా ఉన్నారు. వీటి యొక్క పర్మిషన్ గురించి కానీ వాటి గురించి కానీ పరిశీలించాల్సి ఉంది. ఇప్పుడే మా అధికారులందరూ ఒక 5 ఫైర్ సేఫ్టీ సిబ్బంది, ఒక 5 వెహికల్స్, ఒక 10 వాటర్ ట్యాంకర్స్ ఇప్పుడు రావడం జరిగింది. ఇంకా వాళ్ళు సహాయక చర్యలో నిమగ్నమై ఉన్నారు. ఎలా జరిగిందని ఇప్పుడే స్పందించడం అనేది తొందరపాటు చర్య అవుతుంది. ఇక్కడ చూస్తుంటే మాత్రం ఇది యాజమాన్య తప్పిదము. అధికారులు కూడా దీనిపైన ఇంకా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఇలాంటి చర్యలు చాలా దురదృష్టకరం. ఇటువంటి చర్యలు సహించరానివి. అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కొంతమంది అధికారులు ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందనుకుంటున్నట్టుగా వ్యవహరించడం కూడా మా దృష్టికి వచ్చింది. దయచేసి మీకు అందరికీ మొదటిసారి కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, మొత్తం జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ఎక్కడ కానీ గత ప్రభుత్వంలో జరిగిన విధంగా జరగడానికి ఇలాంటి దురదృష్టకర సంఘటనలు ఇక పైన జరగడానికి వీల్లేదు. ఎందుకంటే దేశం నలువైపుల నుండి మనల్ని నమ్ముకొని ఇక్కడికి పనిచేయడానికి కూలీలు కానివ్వండి, బీదవాళ్ళు కానివ్వండి, జీడిమెట్ల పారిశ్రామిక వాడలకు వస్తున్నారు. కాబట్టి అధికారులారా, 10 సంవత్సరాలు ఏం జరిగినాయో మాకు తెలుసు. ఇది రేవంత్ అన్న పాలన, ఇది ప్రజాపాలన. ఇక్కడ ఇటువంటి పరిస్థితులు ఇంకొకసారి రిపీట్ కావడానికి వీల్లేదు. మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాల్సిన మీకు అందించడానికి పైన నాయకులకు కానీ మంత్రులకు కానీ అవసరమైతే ముఖ్యమంత్రి వర్యులకు కానీ మీకు కావాల్సినవి ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరగవద్దు. గంట సేపు అయింది, అది ఇంకా కాలుతూనే ఉంది. చుట్టుపక్కల ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. అక్కడ ఆ పొగ కూడా చాలా ప్రమాదకరంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మీడియా మిత్రులు కానీ వాళ్ళు కానీ వీళ్ళందరికీ చాలా భయభ్రాంతులకు గురైనరు. నేను ఈ మీడియా వాళ్ళు సమయస్ఫూర్తితో స్పందించినందుకు మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి విషయాలు ఏమున్నా మళ్ళీ జరగకూడదు. ఓన్లీ ప్రాపర్టీ మాత్రం డ్యామేజ్. సార్ ఇలాంటి పురాతన కాకుండా ఏమైనా చర్యలు తీసుకురా సార్? ఇది షార్ట్ సర్క్యూట్, ఈ చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదు. ఏమన్నా ఉంటే అందరికీ సలహా ఇస్తున్నామంటే వైరింగ్ కానీ ఏమన్నా కూడా పాతది కానీ కాకుండా కొంచెం కొత్తగా పెట్టుకొని ఎప్పటికప్పుడే దాన్ని వైరింగ్ అప్డేట్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలని నేను సలహా చెప్పాం. ఆల్రెడీ అందరికీ ఇంతకుముందు కూడా సమ్మర్లో కూడా ఏ విషయాలు చెప్పాం. ఇప్పుడు కూడా ఈ బిల్డింగ్
బిల్డింగ్ అమ్మాయి వచ్చింది, ఈ బిల్డింగ్ కాడికి వచ్చింది. పగిలిపోతుంది, బ్యాగ్ వచ్చింది, అది వంటలన్నా